గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ఇయర్ ఒక ఒక సర్టెన్ లిమిటెడ్ పీపుల్ కి యాత్రీస్ అందరికి త్రూ అవుట్ ఇండియా ఉన్న వాళ్ళందరికీ మీరు అప్లై చేసుకోండి ఒక వెబ్సైట్ ద్వారా అని ఒక ఆప్షన్ ఇస్తారు. ఓహో! ఇచ్చి అందులో వారందరూ నమోదు చేసుకున్న తర్వాత జెన్యూనేనా అది? నమోదు చేసుకున్న తర్వాత వారికి కావాల్సిన మెడికల్ సర్టిఫికేట్స్ అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత వారందరూ కైలాష్ యాత్రకి ఎలిజిబుల్ అన్నప్పుడు వారు సమ్ సర్టెన్ అమౌంట్ అరౌండ్ 1.5 నుంచి 2 lakhs ఎంతో అమౌంట్ డిపాజిట్ చేయాలి. ఓకేనా సార్? డిపాజిట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ డిపాజిట్ అయిన తర్వాత వారు ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మెడికల్ చెకప్ ఉంటుంది. ఈవెన్ బీపీ దగ్గర నుంచి మొదలు పెడితే కనీసం లైట్ గా ఏదో ఒక ఫోన్ వచ్చి ఉంటది. మనం ఏదో కాస్త ఫంక్ అయి ఉంటాం, టెన్షన్ పడుతుంటాం, వ్యాపారాల్లోనో ఇంట్లో ఏదో ఉండేది. ఆ యొక్క టెన్షన్ వల్ల బీపీ డౌన్ అయినా కూడా యూ విల్ బి రిజెక్టెడ్ అండ్ యూ విల్ బి సెంట్ బ్యాక్ అగైన్ టు యువర్ నేటివ్ ప్లేస్ వితౌట్ ఎనీ రిఫండ్. అండ్ మళ్ళీ వెళ్ళాల్సిన ఖర్చులు మీరే పెట్టుకుని వెళ్ళాలి. సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళారు. హస్బెండ్ కి మాత్రమే అలా బీపీ ఫ్లక్చువేట్ అయ్యింది, సంథింగ్ ఏదో టాబ్లెట్ లేట్ గా వేసుకోవడమో లేకపోతే టెన్షన్ పడడం వల్ల జరిగింది. వైఫ్ షీఈ్ ఎలిజిబుల్ బట్ హస్బెండ్ ఎలిజిబుల్ కాదు. అప్పుడు ఇతను కట్టిన 2 లక్షలు, వారు పే చేసిన 2 లక్షలు, 4 లక్షలు వదులుకొని తిరిగి మళ్ళీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాంటి యాత్రను వదులుకొని మళ్ళీ బ్యాక్ రావాల్సిందే. ఇలా 5 ప్లేసెస్ లో మనకు హెల్త్ చెకప్స్ ఉంటాయి. ఈ 5 ప్లేసెస్ లో 1, 2, 3, 4 దాటారు, చివరికి ఫెయిల్ అయినా కూడా అగైన్ యూ విల్ బి సెంట్ బ్యాక్. సో ఇలా ఒక 600 మంది సెలెక్ట్ చేస్తే దీంట్లో కనీసం ఒక 10%, 20% ఫోబియా వల్ల బ్యాక్ వచ్చేస్తారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేట్ చేసినటువంటి లక్కీ డ్రా రూట్. ఇది ఢిల్లీ నుండి లిపులే